చాలా ఎపిసోడ్స్ చేశారు మీరు, కానీ జస్ట్ ఓన్లీ ధర్మం అంటే అసలు ధర్మం అంటే చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఏథిస్టులు ఉన్నారు, మీ వీడియోస్ కొన్ని ఇది ఐ థింక్ యు నో దిస్ పర్సన్ కాల్ సత్యాన్వేష్ మనోహర్ గారు అని ఐడియా ఉన్నట్టుంది. అతని యొక్క ఏమంటారంటే అంత అశ్లీలంగా మాట్లాడడం, చాలా అబ్యూజింగ్ చేయడం, చాలా దారుణంగా ఉన్నాయి సార్ ఆయన వీడియోస్. ఆయన మొన్న రీసెంట్ గా గీత మీద, అంటే రీసెంట్ అంటే 2 years అయిపోయింది, గీత మీద కూడా చాలా దారుణంగా మాట్లాడారు సార్. సో నేను చాలా హర్ట్ అయ్యాను అనమాట మాటలు విని. అసలు మీనింగ్లెస్ గా మాట్లాడడం, అసలు శ్లోకానికి అర్థం లేకుండా బిహేవ్ చేయడం చాలా చేశారు సార్ వాళ్ళు. సో ఐ థింక్ దానికి మీరు రెస్పాన్సెస్ డైరెక్ట్ ఇవ్వలేదు, బట్ మీ డైరెక్షన్ లో మీరు వెళ్తున్నారు, ఇట్ ఈస్ వెరీ నైస్. కానీ ఏమవుతుందంటే సార్, ఒక వర్డ్ ని ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలియదు సార్ ప్రెసెంట్ మీరు ఏ టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నారో, నాకు జస్ట్ వాంట్ పుట్ సమ్ వర్డ్స్ అనమాట. మీతో ఒకసారి కొంచెం మాట్లాడాలని ఉంది యాక్చువల్ గా, డౌట్స్ చాలా ఉన్నాయి నాకు కూడా. ఓకే. అండ్ అది పురుష సూక్తం మీద కూడా మీరు ఒకసారి డిబేట్ చేశారు కదా, ఆయనతో పురుష సూక్తం మీద మీరు డిబేట్ చేశారు కదా. డిబేట్ అంటే ఎగ్జాక్ట్లీ డిబేట్ కాదండి, ఆ ప్రస్తావన వచ్చింది. ఓకే, అయితే సార్ అది ఒకసారి మీరు క్లియర్ చేయండి సార్ ఒకసారి. అంటే పురుష సూక్తం చాలా చాలా పవర్ఫుల్ సూక్తం అండి, దాని గురించి అసలు అర్థం చేసుకోవాలంటే చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. అసలు ఆయన మిమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి సార్. మీరు చెప్పే విషయాన్ని అస్సలు కూడా అబ్జర్వ్ చేయకుండా కన్ఫ్యూజ్ చేసి ఏదో వీడియో అప్లోడ్ చేసేసి ఏదో గొప్పగా అచీవ్ చేసిన అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. ఐ థింక్ దాని మీద మీరు కొంచెం ఏమన్నా ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుందేమో అని అనుకున్నా. ఒకటి అంటే ఇప్పుడు ఒకటండి, ఒక విషయం చెప్పాలి మీకు, అంటే నెగిటివ్, అంటే పీపుల్ నెగిటివ్ థింకింగ్ చేస్తుంటారు కదా సార్. ఇప్పుడు కుల వ్యవస్థ నాశనం అయితే కుల స్త్రీలు దారి తప్పుతారు అని చెప్పేసి దాన్ని వేరే విధంగా క్రియేట్ చేసి, అసలు స్త్రీలో కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంటే భగవద్గీత ఇమీడియట్ గా వదిలేసేయండి అని ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేశాడు సార్ ఆయన. అది సడన్ గా ఇప్పుడు ఎవరైనా విన్నర్ అనుకోండి, నిజమే అనిపిస్తుంది ఆ లాజిక్. మీకు అర్థమైంది కదా. యాక్చువల్గా దాని సబ్జెక్ట్ ఏంటిదంటే, ఒక వార్ నుండి జరుగుతున్న పరిణామాలు చూసి అంత డిస్ట్రక్షన్ జరగడం వల్ల ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, కులం అనే కాన్సెప్టే టోటల్లీ డిఫరెంట్, అది ఇప్పుడు ఐడెంటిటీ లాగా అయిపోయింది. లాజిక్ ఎవరు క్యాచ్ చేస్తలేరు సార్. దాన్ని వాడు అడ్వాంటేజ్ గా తీసుకుని నోట్కి వచ్చినట్టు మాట్లాడి ఏదో ప్రాపగండా క్రియేట్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇట్ ఈస్ వెరీ హర్టింగ్ అండ్ వెరీ డిస్టర్బింగ్ ఆల్సో. మనం కూడా నెగిటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద పాజిటివ్ థింకింగ్, అసలు ఉన్నది ఏంటిది, ఎందుకు వీళ్ళు ఇట్లా ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు అనే దాని మీద మీరు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే బాగుంటుంది. ఒకటండి, జనాలు ఎలా థింక్ చేయాలనేది మనం డిక్టేట్ చేయలేమండి, అది వాళ్ళకి నేర్పించడం కూడా చాలా కష్టం అండి. ఎలా థింక్ చేయాలి, దీన్ని ఎట్లా డికోడ్ చేయాలని చెప్పి మనం చేయగలిగేది ఏంటంటే, ఉన్నంత వరకు నాలెడ్జ్ ని జనాలకి అందుబాటులో తీసుకురావడం. బైబుల్ ఇంతలా ఎందుకు స్ప్రెడ్ అయిందంటే, ఈరోజు మీరు మార్నింగ్ లైవ్, అంటే మీరు ఆఫ్టర్నూన్ లైవ్ చూస్తే మీకు చూసారో తెలియదు, నా ఛానల్లో పెట్టాను. 30 years క్రితం వేదాల్లో యేసు ఉన్నాడు అది ఇది అని చెప్పేసి కంప్లీట్ బుల్షిట్ అండి. దాన్ని పాంప్లెట్లు ముద్రించి మరీ పంపించారు. అది ఇప్పటిదాకా మరి నాకు కూడా తెలియదు అనమాట, ఎన్నాళ్ళు నేను ఇందుట్లో ఉన్నాను కానీ ఇలాంటి దరిద్రం ఉందని చెప్పేసి. దీని గురించి లెక్కైతే ఆ టైంలో ఇది బ్లో అప్ అయి ఉండాల్సింది అనమాట బాగా. చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే, మనం వాళ్ళు ఎలా థింక్ చేయాలని చెప్పలేం, కాకపోతే ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఇంకొక పర్స్పెక్టివ్ ని జనాల ముందు ఉంచామనుకోండి. ఇప్పుడు మీరు అన్నారు సత్యాన్వేష ఏదో అన్నాడని చెప్పేసి, కులం ఇదంతా నాశనం అయిపోతుంది, స్త్రీలు ఇదంతా భ్రష్టులు అవుతారని చెప్పేసి. యాక్చువల్ గా అది కృష్ణుడు కాదు అంది అర్జునుడు. స్టిల్ అర్జునుడు అన్నాడు అనుకున్నా కానీ అర్జునుడు అప్పుడు రైట్ మైండ్ సెట్ లో లేడు. పోనీ రైట్ మైండ్ సెట్ లో ఉన్నా లేకపోయినా దాని తర్వాత కృష్ణుడు ఖండించలేదు కాబట్టి కృష్ణుడు కూడా దాన్ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడా అని అనుకుంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ తీసుకుందామండి, యుద్ధం జరిగింది, మగవాళ్ళు చనిపోయారు, పాపులేషన్ లో జెండర్ రేషియో అనేది వేరీ అవుతుంది అనమాట, కంప్లీట్ గా డిస్ప్రపోర్షనల్ అవుతుంది. ఎవరు కూడా మగవాళ్ళు ఎక్కువ మందిని సపోర్ట్ చేయలేరు. ఎవరన్నా కూడా ఒక మగాడు ఇంతమందినే సపోర్ట్ చేయగలడు, ఒకవేళ ఇప్పుడు పాలిగమీని మీరు యాక్సెప్ట్ చేసినా గానీ, రైట్? సో అప్పుడేమవుతుంది, స్త్రీలు ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిన వాళ్ళు లేకపోతే ఇంకా రకరకాల సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా వేరే వేరే తప్పుదారులు తొక్కక తప్పదు. ఎందుకంటే ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఇండిపెండెంట్ గా బతికేంత కండ్యూసివ్ గా లేదనమాట ఎన్విరాన్మెంట్ అనేది. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ లేకపోతే తిండి కానీ ఇదంతా చేతులతోటి పండించాలన్నమాట. ఇంతమందిని సపోర్ట్ చేయాలంటే ఎంతో వర్క్ జరగాలి. మనం టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి ఇంత పాపులేషన్ సపోర్ట్ చేస్తుంది, కానీ టెక్నాలజీని తీసివేస్తే
త్వరలోనే ఒక 30% మినిమం ఎగిరిపోతారండి పాపులేషన్. వర్కౌట్ కాదు మనకి టెక్నాలజీ లేకుండా. సో ఒకవేళ యుద్ధం ఇదంతా జరిగితే స్త్రీలు కానీ వీళ్ళందరూ భ్రష్టులు అవుతారనేది, మార్గభ్రష్టులు అంటే వాళ్ళ కులధర్మం కానీ ఇవన్నీ విడిచిపెడతారండి. అది జరిగింది ఆటోమేటిక్, ఎందుకంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు అది. తర్వాత ముందు నుంచి ఆచారాలు ఇవన్నీ పాటించుకుంటా వస్తున్నారు, ఆచారాలకి తిలోదకాలు ఇవ్వడం అవుతుంది. వాళ్ళు వాటిని కేర్ చేశారు, అందుట్లో వాల్యూ ఉందనుకొని వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి ఆ మాట అన్నాడు. పోనీ స్త్రీలని నీచంగా చూశాడందాం అనుకున్నామా? తర్వాత కృష్ణుడు విభూతి యోగంలో మగవాళ్ళకు కూడా చెప్పడు, ఆడవాళ్ళకే చెప్తాడు. కేవలం రకరకాల వాటిల్లో విభూతులు చెప్పుకుంటా కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ, 7 గుర్తులండి టోటల్గా. కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ. స్త్రీలలో ఇవి నేను అని చెప్పేసి చెప్పుకుంటాడు. అన్ని గొప్ప గొప్ప క్వాలిటీస్. మగాళ్ళకు కూడా చెప్పలే ఎక్కడ. అది తర్వాత చదివితే ఆయనకి వివక్ష లేదండి, ఆయన అందరూ సమానత్వం అన్నాడు. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ అని చెప్పేసి ఆయన చెప్పింది. నాకు ఎవరిష్టం రా బాబు అంటే అసలు ద్వేషించకూడదు, ఇంకొకళ్ళని మైత్రితోటి చూడాలి, కరుణతోటి ఉండాలి, ఇదే కదా ఆయన చెప్పుకుంటూ వచ్చింది. మిగతా తీసుకున్నా కానీ కృష్ణుడు చెప్పల. తర్వాత వర్ణాశ్రమం అంటే వర్ణం అనేది ఎలా డివైడ్ అయింది అన్నాడు ఆయన? గుణాల బట్టి డివైడ్ అయింది అన్నాడు. ఎక్కడా కూడా నువ్వు పుట్టంగానే ఇందుట్లో ఫిక్స్ అయిపోయావు, నువ్వు మారడానికి లేదనలేదు కదా. ఆయన ఇందుట్లో పుట్టాడు, క్షాత్రంలో పుట్టాడు. ఏ పని చేశాడు? గోవులు కాశాడు. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ యువతలో వచ్చి కంసుడిని చంపాడు. తర్వాత యుద్ధం చేశాడు సారథిగా. ఆయన సారథి కులమా? కాదండి. ఇప్పుడు కర్ణుడిని ఏమంటాడు? సూతపుత్రుడు అంటాడు. రధికుడు కదా సూతపుత్రుడు అంటే, రథాలు నడిపేటోడు, వాటిని రిపేర్ చేసేటోడు. మరి ఈయనెందుకు నడిపాడు పోయి రాజు? ఆయనకు లేదు కదా. మీరు చర్యలు చూడండి. ఇంకోటి అంటాను, ఐ థింక్ ఈయన మీరు అన్నారు కదా సత్యాన్వేషణ, ఆయన చెప్పింది అనుకుంటున్నానండి. కృష్ణుడు శాంతి కరుణ ఇన్ని బోధించాడు, గీత అట్లా చెప్పాడో లేదో యువతలు రాగానే భీష్ముడి మీద చక్రం ఎత్తాడని చెప్పేసి. కృష్ణుడికి నొప్పి లేదంటారా మీరు? కాదు, యుద్ధం చేస్తుంటే అంతమంది సైన్యాన్ని చంపుతుంటే ఇదంతా ఉండంటే నొప్పి ఇదంటారా? ఆయన కోపం రాదంటారా? కోపాన్ని గెలవడం వేరండి, కోపాన్ని అణిచిపెట్టుకోవడం వేరు. కోపాన్ని గెలిచాడనడానికి అర్థం ఏంటి? రథచక్రం ఎత్తినోడు అక్కడితో ఆపేశాడు. వేయలేక కాదు, అర్జునుడిని అవతలకి ఎదిరించలేక కాదు. ఇంతెందుకు అనుకుంటే చెప్పండి. సారీ మధ్యలో అయిపోయాను. కోపాన్ని ముందే చూశాడు కాబట్టి తను తగ్గించుకుని వెళ్ళే రాయబారం నడిపారు. అదే కాదు కదా, డెసిషన్ కి వచ్చాడు ఆయన, ఇది రాయబారంలో ముందే యుద్ధానికి తర్వాత వార్ వాజ్ ద లాస్ట్ థింగ్ అనుకోండి. కరెక్టే. అదే కాదు, తాను ఆయుధాన్ని పట్టను అని చెప్పాడు. భీష్ముడు ప్రతిజ్ఞ ఏం చేశాడంటే, లేదు నీతో పట్టిస్తాను అన్నాడు. పట్టించాడు. కృష్ణుడు యాక్చువల్గా హీ వాజ్ హ్యాపీ. భీష్ముడు అంటే ఇష్టమే చాలా. సో ప్రతి దానికి సందర్భం ఉంటుంది. నేను అందుకే మీద పెట్టాను. ప్రజల్ని ఫూల్ చేయడం చాలా ఈజీ అండి, కన్విన్స్ చేయడం కంటే. ఇన్ని చెప్పినా కూడా అసలు ఐ డోంట్ కేర్ అన్నారు అనుకోండి, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ ట్రస్ట్, ఐ డోంట్ బిలీవ్ అంటే హ్యాపీ బాబు నీ పని చూసుకో, ఎవడు రుద్దట్లేదు కదా మొహం మీద, నువ్వు కృష్ణుడు నేనాలి అని నిన్నే చెప్పాడు. ఎవరైతే నేను ఇక్కడ చెప్పానో ఇదంతా దాన్ని జాగ్రత్తగా ఆలోచించి రాగద్వేషాలు లేకుండా పాటిస్తాడో వాడు బాగుపడతాడు. ఎవడైతే ఇందుట్లో విమూఢాత్ముడు ఉంటాడో వాడు ఇది ఇదంతా కూడా అసూయతోటి అంటే లోపల బొక్కలు ఇదంతా చూద్దామని ఎదుగుతాడో వాడు నాశనం అయిపోతాడు. వాడు మీరు గెలకొద్దురా బాబు అన్నాడు ఆయన. నిన్న అదే కదండి మన రాత్రి కదా మనకు చదివింది. పృథ్వీ గారు, మనకు సాంఖ్యయోగం తీసి చూస్తే అక్కడ కృష్ణ పరమాత్మ మాట చెప్తారు, ఒరే బాబు నువ్వు చంపినా చంపకపోయినా ఎప్పటికైనా భీష్మాదులు చావాల్సిందే, వాళ్ళు ఏమి శాశ్వతంగా ఉండిపోరు, కానీ ధర్మ యుద్ధంలో నువ్వు ఒక నిమిత్త మాత్రుడుగా ఉంటున్నావు అంతే. అది కరెక్ట్ సార్. నిమిత్త మాత్రుడు అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. అది ఎందుకంటే వి నో దట్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి, మన ఇదంతా నడిపించేది ఆయననే కాబట్టి అనుకుంటాం మనం. ఇది చాలా ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ అస్. బట్ ఈ డిఫరెంట్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు వర్డ్స్ ని క్యాచ్ చేసుకొని మిస్అండర్స్టాండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు సహజ సిద్ధ స్వభావము అనేసి భగవద్గీతలో ఉంది కదా సార్. ఇప్పుడు సహజ సిద్ధ స్వభావం అనేది మనుషులకి దేవుడు ఇచ్చినది అన్నాడు. ఇప్పుడు సహజ సిద్ధ స్వభావం అంటే ఏంటిది? పుట్టుకతో వచ్చేది కదా. పుట్టుకతో నువ్వు బ్రాహ్మణుడు ఎట్లయితే పుట్టుకతో డాక్టర్ అయిపోతావా అని ఇప్పుడు ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు సార్. దానికి మీరు ఎలా సమాధానం? స్వభావం అన్నాడండి, వృత్తి అనలేదు. నేను రాత్రి ఇది వచ్చిందండి యాక్చువల్ గా, మీరు చూసారులే తెలియదు కానీ నిన్న అంతా కూడా దీని గురించే. గీత శనివారం చేస్తున్నాము. నిన్న రాత్రి ఎగ్జాక్ట్లీ దీని గురించి వచ్చింది. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మాన్ స్వనుష్ఠితాత్. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మాన్ స్వనుష్ఠితాత్. పరధర్మం నిధనం కాదు, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పేసి ఉంది అందుట్లో.
స్వధర్మము విగుణమైన అంటే గుణం లేనప్పటికీ మంచి గుణాలు, లేకపోతే చెడు గుణం ఉన్నప్పటికీ కూడా నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మీకు క్వశ్చన్ వచ్చింది, పుట్టినప్పుడు కొంతమంది టెండెన్సీస్, అదే చెప్తున్నా, చెప్పండి. జస్ట్ సెకండ్ సార్, ఇప్పుడు స్వధర్మం అన్నారు కదా మీరు, దీనికి సత్యాన్వేష్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎట్లుందంటే, నీకు పని వచ్చినా రాకున్నా, నీకు ఇటుక పెట్టడానికి రాకున్నా నువ్వు ఇటుక పెట్టేసి ఇల్లు పడిపోతే మనకు సంబంధం లేదు, నీకు పని వచ్చినా రాకున్నా అదే పని చేయమన్నాడు కదా అనే లాజిక్ ని వితండవాదం అండి, అదే అంటున్నాను కదా. కాదు ఒకటి కాదు కాదు ఈ కోణం మనం చూడలేదయ్యా. వితండవాదం కూడా ఒక పనే కదా. కాదండి, ఇప్పుడు ఆయన ధర్మం గురించి మాట్లాడాడు కానీ చేసే పని గురించి కులం గురించి కాదండి. ధర్మము అంటే ఇన్హెరెంట్ క్వాలిటీ అండి. ఆయనకి ధర్మం అంటే ఏంటిదంటే కులధర్మం అంటే బ్రాహ్మణులు అనుకోనియండి. ఇప్పుడు ఆయన డెఫినేషన్ కాదు కదా, ఆయన డెఫినేషన్ కాదండి. సింహానికి ఏ ధర్మం అండి ఉంది? సింహానికి ధర్మం ఉంది తెలుసా? వేటగాడి ధర్మం దానిది ఉంది, దాని ధర్మం దానికి ఉంది. కాకపోతే దానికి తెలియదు ధర్మం అనేది ఇది ఒక ధర్మం అని, దాన్ని పాటించాలని తెలియదు. అది జింకల్ని, పందుల్ని, వాటిని వీటిని చంపుకు తింటుంది. వాటిని వీటిని చంపుకు తింటుంది. కానీ అవసరమైనప్పుడు అది గడ్డి కూడా తింటుంది. మీరు సింహాలను చూడకపోయినా కానీ పిల్లుల్ని గమనించండి, మీరు ఇళ్లలో పిల్లుల్ని కానీ ఎట్లా పెంచుకుంటుంటే గడ్డి తింటాయి అప్పుడప్పుడు. అవును సార్, ఇప్పుడు ధర్మాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు సార్ అసలు? అదేనండి, ధర్మము అంటే ధరించబడినది అంటారు. కాకపోతే మీకు అర్థం కాదు. ధరించబడింది అంటే వేగ్గా ఉండేది. మీకు ప్లస్ మైనస్ రెండు తీసుకొని చెప్తా. పుట్టంగానే ఒకడికి వాడికి బాగా ఇది ఒక బ్లడ్ అన్నా కానీ, లేకపోతే లోపల ఆర్గన్స్ అన్నా కానీ పిచ్చి. చిన్నప్పుడు కప్పల్ని వీటన్నిటిని బాగా చంపేవాడు. తొండ కనపెడితే తొండని వేటాడి మరీ చంపేవాడు. ఇంకా తూనీగలు కనపెడితే తూనీగల కాళ్ళకి తోక్కి దారం కట్టి వాటిని ఎగరేసి పట్టుకుని, సాయిబాబా వారు షిరిడీకి పిట్టలను లాగినట్టు లాగుతాడు కదా, ఈడుస్తాడు జనాల్ని, అట్లా ఈడుస్తూ ఉంటారు. ఇదంతా పైశాచిక లక్షణాలండి. వీడి తత్వం లోపల అది. రైట్, కరెక్టే. వీడు ఏం చేశాడు, పెద్దయినాక దీన్నే పెంచి పోషించి దీన్ని బాగా ఆలోచించి తర్వాత జనాల్ని చంపడం మొదలు పెట్టాడు. ఒక సైకో అయ్యాడు. రైట్, ఇది ఒక ఎండ్. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఇంకొకడు వాడు ఆలోచించి, నాకు ఆ పేరు గుర్తులేదు అనమాట, నేను ఒక డాక్టర్ పేరు ఏమన్నా, అతను ఇలాంటి సైకిక్ లక్షణాలు, సైకిక్ కాదు అంటే సైకోటిక్ లక్షణాలు ఉంటే తను దాన్ని పాజిటివ్ గా వాడాడు. మెడిసిన్ కి నేర్చుకున్నాడు అనమాట. సర్జన్ అయ్యాడు, గొప్ప సర్జన్ అయ్యాడు అతను. నాకు పేరు గుర్తులేదు కరెక్ట్ గా. అతనికి యాక్చువల్గా ఈ టెండెన్సీ ఉంది, పార్ట్స్ ఓపెన్ చేయాలి, లోపల ఏముందో చూడాలి, ఈ టైప్ అనమాట. మనుషులు కానీ లేకపోతే శవాలు, శరీరాలు ఇవి. వాడు మెడిసిన్ లోకి వెళ్ళాడు అనమాట. దాన్ని వాడు సర్జరీకి ఉపయోగించాడు. చెప్పండి, లోపల తత్వం ఏంటి? కోయాలి, శరీరాల్ని ఓపెన్ చేసి చూడాలి, పరిశీలించాలి. ఇది ఆ తత్వం. ఒకటేమో సైకోని తయారు చేసింది, ఇంకో సైడ్ ఏమో డాక్టర్ని తయారు చేసింది. తత్వం ఒకటే, అవుట్కమ్స్ రెండు ఉన్నాయి అనమాట. స్వధర్మము అంటే ఇది. ఇప్పుడు వాడి ధర్మం ఏంటి? గత జన్మ వాసనలు అనుకోండి, లేకపోతే ఏదన్నా అనుకోండి, ఆలోచనలు రకరకాలుగా ఉంటాయండి. కొంతమందికి దొంగతనం చేయాలనిపించవచ్చు, ఆపుకోలేరు అనమాట. కొంతమందికి చేతులు చెమచమలాడుతూ ఉంటాయి, అనుకోవచ్చు. మరి అలాంటప్పుడు వాడు దాన్ని అట్లీస్ట్ ఆలోచించి వాడు దాన్ని మార్చుకోవచ్చు. లేదు, నేను ఇది చేసి తీరాల్సిందే, శ్రేయాన్ స్వధర్మము, అది విగుణమైనప్పటికీ అన్నా ఓకే. అలాంటప్పుడు ఎవరి దగ్గర నుంచి చేయాలి? సొసైటీలో ఎవరైతే ఎదవలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చేయి. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి. నువ్వు సొంతంగా రాగము ద్వేషము పెట్టుకోకు. పైగా ఇంతకు ముందే చెప్తాడండి, నిరాశీహి నిర్మమో భూత్వా అని చెప్పేసి. ఆ ఆశ అనేది లేకుండా, మమకారం అనేది లేకుండా, నీ కోసం అనుకుంటా ఈ స్వార్థం ఇది లేకుండా చేసే పని అని. మీరు వీటన్నిటిని పెట్టుకోండి, రాగం ద్వేషం తీసేయండి, నిరాశ అట్లాగే మమకారం కూడా లేకుండా మీరు చేయండి. ఎవడు ఎదవవుతాడో చూద్దాం స్వధర్మం పాటించిన. ఇప్పుడు వీళ్ళు కూడా అండి కోయాలనే లోపల థాట్స్ ఉన్న వాళ్ళు ఇన్హెరెంట్ గా అట్లా ఫీల్ అవుతున్నప్పటికీ వాళ్ళు ఇలా ఆలోచిస్తే వాళ్ళు ఊరికే కోస్తారా? వాళ్ళకి ఎంపతి అంటూ ఉంటుంది కదా. అది కృష్ణుడు చెప్పేది. మీరు కంటెక్స్ట్ లోంచి తీసేస్తే స్వధర్మం అంటే ఏంటి? పుట్టినప్పుడు ఇటుక పెట్టాలి, అది పడిపోతుందా లేదు పెట్టాలని కాదు. స్వధర్మం ఇటుక పెట్టడం ఉంటుందా, ఇటుక సరిగ్గా పెట్టడం ఉంటుందా? వాడి కన్స్ట్రక్షన్ మీద ఉందనుకోండి, వాడి తీపంతా కూడా, వాడి స్వధర్మం ఏమవుతుంది? కరెక్టే. ఇప్పుడు అంటే వాళ్ళ లాజిక్ ఆలోచించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లేజీ పీపుల్కి ఎట్లా ఉంటుంది అంటే సార్, చేత కాకుండా కూర్చుంటారు, ఏది చూసినా అట్లా నెగిటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ పెడతారు సార్. ఇప్పుడు 1 వీక్ బయట కొన్ని షాప్స్ క్లోజ్ అని చెప్పారు, కానీ ముందే ప్లాన్ చేసుకుని అటు పెట్టుకుంటాడు. అంటే ఎక్కడ నువ్వు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయొద్దు అంటే తప్పించుకొని పోవాలని ట్రై చేస్తూ ఉంటారు. పీపుల్ ఫైండ్ దేర్ ఓన్ వేస్ టు గెట్ అవే ఫ్రమ్ ద హౌ టు బ్రేక్ ద రూల్స్ అనేవి. సో సేమ్ ఫిలాసఫీ వాళ్ళు ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. సార్ ఇంకో పాయింట్ సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా
మీకు దేవుడు ఏం చేశాడంటే కర్తవ్య కర్మలను ఆచరించుట వందే మీకు అధికారం కలదు, ఫలితముల మీద మీకు హక్కు లేదు అంటాడు. అవును, అంటే హక్కు లేదు, మమకార ఆసక్తి చూపించరాదు అని చెప్పేసి పాయింట్ అంటాడు. అసలు ఫలితాల మీద నువ్వు హక్కు లేదని అంటే ఇది ఇంతకంటే వర్స్ట్ లేదండి. అని లేదు, చెప్తా అంటే జస్ట్ మీరు అన్నది అర్థమైంది. మీకు అసలు మీకు అధికారమే లేదంటే వాడికి పని మీద చేయాలని ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది అనే లాజిక్ తీసుకొస్తున్నాడు. లేదండి, ఇప్పుడు ప్యారిస్ కి వెళ్ళారండి, ప్యారిస్ కి వెళ్ళారు. జనరల్ గా ఒలింపిక్స్ అంటే మీరు బీజింగ్ కానివ్వండి లేకపోతే టోక్యో కానీ ఇవి చూడండి, మన ఐపీఎల్ కానీ ఓపెనింగ్ అంటే జనాలకు టీవీల ముందు కూర్చుంటారు అన్నమాట, ఇదేదో బాగుంటుందని. కానీ అక్కడ ఏమొస్తుందని మీకు ఏమాత్రం కంట్రోల్ ఉందా? కర్మల ఎందే నీకు అధికారము కలదు, వాటి ఫలము ఎందు కాదు. మీరు టీవీ ముందు కూర్చోవడం వరకే, బట్ హౌ డూ దే గో, అవి ఎలా వెళ్తాయి అనేది మీ చేతుల్లో లేదు. అక్కడ సాలరీ తీసుకోవద్దు, నువ్వు ఓన్లీ పని మాత్రమే చెయ్యి అంటే మీరు పని చెయ్యాలి. ఒక్క సెకండ్ జస్ట్ కర్తవ్య కర్మలు అంటే మీరు కొంచెం దాన్ని కూడా కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చెప్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను. నేను కూడా ఉన్నదేను అనమాట రకరకాలుగా. ముందుగా మీరు ఇప్పుడు ఒలింపిక్స్ ముందు అంటే టీవీ ముందు కూర్చున్నారండి, బాగా ఫ్లాట్ స్క్రీన్ ఉంది, హ్యాపీగా పెద్దది పెట్టుకున్నారు, పాప్కార్న్ అన్ని తెచ్చుకొని కూర్చున్నారు. మొదలైంది అందరి వర్క్ బుల్షిట్ వచ్చింది అనమాట. రావడమే కాదు, లియోనార్డో డావించి లాస్ట్ సప్పర్ పెయింటింగ్ ని కూనీ చేసి పడేశారు, మామూలుగా కూడా కాకుండా నిలువునా కోశారనమాట, ఏలాడదీసి. అవాక్ అయిపోయింది మీరు కూడా. ఇప్పుడు చెప్పండి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచిన. టీవీ ముందు కూర్చోవడం వరకేరా, కానీ నువ్వు ఇంతగా వెయిట్ చేసింది నీకు అంటే నీ ఫలం నీకు రాదు. నువ్వు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. గేమ్ ఆడుతున్నారండి, మీరు మెస్సీ ఫ్యాను, ఓకే, మెస్సీ బాగా లాస్ట్ మ్యాచ్ అంతా ఏమన్నా కొడతాడా, కప్ గెలుస్తాడా, పోనీ తన లైఫ్ టైంలో ఒక్కటన్నా కూడా వరల్డ్ కప్ అనేది, ఇది ఫైనల్ మ్యాచ్, గెలుస్తాడా లేదా అని చూశారు. కర్మణ్యేవాధికారస్తే, కానీ గెలుస్తాడా లేదా అనేది మీ చేతుల్లో లేదు. మెస్సీకి కూడా అంతే, ఆ మ్యాచ్ ఆడాడు కానీ గెలుస్తాడా లేదా అనేది మెస్సీ చేతుల్లో కూడా లేదు. గెలిచాడు, గెలవకపోతే మమకారం పెట్టుకొని కూర్చున్నారు అనుకోండి, మీకు నొప్పి, అబ్బా మిస్ అయ్యాడు కదా అని చెప్పేసి. మా రిలేటివ్స్ లో ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, మెస్సీ ఫ్యాను, గెలవంగానే వాట్సాప్ లో పెట్టా కప్ సింబల్ పెట్టేసి, నవ్వాడు. ఇంకోటి చెప్తాను చూడండి, మీరు రొనాల్డో ఫ్యాన్ అనుకోండి, ఈ వీళ్ళకి ఇప్పుడు బాగా ఇదిగా ఉంటుంది. అవతల మెస్సీ ఏమో ఆ లెక్కన ఉన్నాడు, లైఫ్ టైం అచీవ్మెంట్స్ కొట్టుకుంటూ పోతున్నాడు, రొనాల్డోకి ఎందుకు రావటం లేదు అసలు ఏంటిది అని చెప్పేసి అదొక రకంగా ఇదిగా ఉంటుంది. పాపం ఆయన టైం కూడా అయిపోయింది. మీరు చెప్పండి, కర్మణ్యేవాధికారస్తే కాదా? రొనాల్డో ఇప్పుడు కప్ కొడతాడంటారా చెప్పండి? పోర్చుగల్ ఎప్పుడైనా కొట్టే అవకాశం ఉందా? లేదు, దాని టైం అయిపోయింది. రొనాల్డో ఉండడు ఒకవేళ కొట్టినా గానీ. ఇంతేనండి, ఇది కృష్ణుడు చెప్పాడు, ఇంతకన్నా బుల్షిట్ అని కాదండి, ఇది రియాలిటీ. మీరు ఉద్యోగం చేశారు, లేదు ఆ మాట చెప్పట్ల ఆయన, లేదు ఆ మాట చెప్పట్లా. మీరు పని చెయ్యండి, శాలరీ తీసుకునే రోజు నువ్వు ఆఫీస్కి వెళ్తావా అనేది డౌట్. ఇప్పుడంటే ఆన్లైన్ వేస్తున్నారు, కానీ ఒకప్పుడు ప్యాకెట్స్ ఇస్తారు అనమాట. ప్యాకెట్ ఇచ్చేటప్పుడు నువ్వు హఠాత్తు గుండె పగిలి చస్తావా అనేది నీకు తెలియదు, ఏదన్నా జరగచ్చు అనమాట. పని చేయడం వరకే నీ వంతు, ఫలితం మీద అధికారం లేదంటున్నాడండి ఆయన. ఇంకొక విషయం సార్, స్వామి నిష్కామ కర్మ అన్నాడు కానీ నిష్ఫల కర్మ అనలేదు. నిష్ఫల కర్మ ఆయన ఎప్పుడు అనలా. ఫలం మీద నీకు అధికారం ఆశ పెట్టుకోకు, ఫలం నీకు రాదంటల్లా, నీకు ఫలం వచ్చేది వచ్చిద్ది. నువ్వు ఆశ పెట్టుకోకపోతే నువ్వు చేసిన హక్కు లేదండి. హక్కు లేదండి, అధికారం ఉంది కానీ ఫలితాల మీద హక్కు లేదంటున్నాడు. హక్కు లేదండి. ఇప్పుడు మీరు స్టాక్ ఇందాక ఒక ఆయన స్టాక్ మార్కెట్ ట్రేడర్ వచ్చారండి, ఆయన పెట్టాడు పలానా స్టాక్ అనుకో, నేను పెట్టాను, నేను అంత మార్కెట్ అంతా ట్రెండ్ చూసి కొన్నాను, అంత గ్రోయింగ్ ట్రెండ్ లో ఉంది, తర్వాత కూడా గ్రో అయ్యిద్ది, ఇది నా హక్కు, ఇంతసేపు గ్రో ఇప్పుడు కాకపోతే ఇది అన్నారు అనుకోండి. ఒక్క మాట చెప్పాలి, ఇక్కడ చిన్న మిస్ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ జరుగుతుందంటే, ఫలితం మీద హక్కు లేదంటే ఫలితం రాదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఫలితం రాకపోవచ్చండి, అదే ఆగండి, ఫలితం లేని కర్మ లేదు ఈ ప్రపంచంలో, సృష్టిలో. అయితే మీరు అనుకున్న ఫలితం, పాజిటివ్, మీరు అనుకున్న ఫలితం, అనుకున్న ఫలితం రావచ్చు, వ్యతిరేక్త ఫలితం రావచ్చు. ఈవెన్ ఏ పని చేయకుండా మధ్యగా కూర్చున్న వాడికి కూడా ఒక ఫలితం ఉంటుంది. ఏమంటే మధ్యనా కొడక అని చెప్పి తిడతారు అందరూ, అదొక ఫలితం. కాబట్టి ఫలితం లేనిది ప్రపంచంలో ఏది ఉండదు సార్. దాని మీద అధికారం లేదంటున్నాడు, ఫలితం ఇయ్యనండంలే. మీరేమనుకుంటున్నారు, నేను కష్టపడి నెలంతా పనిచేసి నాకు జీతం రాకపోతే రాదు అండంలే. ఆయన ఎంత వస్తుందన్న అధికారం మీకు లేదు, ఆడ మీ పైన ఎంత ఇస్తే అంత, అట్లా.
అంతే. కరెక్టే సార్ లాజిక్ మీరు అనుకోవచ్చండి, మీరు ఉద్యోగం చేశారు, నెల తర్వాత జీతం వస్తుంది, ముందంతా బాండ్ ఇదంతా రాసుకున్నాం కాబట్టి నాకు జీతం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనరల్ గా అయితే వచ్చిద్దండి, కానీ ఆఫ్ ఛాన్స్ లో కంపెనీ సడన్ గా బ్యాంక్రప్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, సడన్ గా మీ జీతం వచ్చే టైం కల్లా కూడా దుబ్బేయచ్చు అనమాట. అవి అవకాశం ఉంది. ప్రమోషన్ రావచ్చు, డిమోషన్ రావచ్చు, లేకపోతే ఏదైనా ఫ్రాడ్ జరిగి లోపల వచ్చేంతా కూడా సీజ్ చేసి పడేయచ్చు అనమాట. ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే అధికారము లేదు అన్నారు. ఎందుకు ఒక సెకండ్ అండి, అధికారము అంటే మీరు డిక్టేట్ చేయగలరండి. మీరు ఇప్పుడు కంపెనీలో జాబ్ చేస్తున్నారు, వాడు శాలరీ ఇస్తాడో లేదో మీరు డిక్టేట్ చేయగలరా? చేయలేరండి. ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళాలి. కోర్టు ఏం చేస్తుందో మీకు తెలియదు. అవును, మనం చేసిన కర్మలు ఇంకా మనమే కారణం 100% ఉంటాం అనేది గ్యారంటీ లేదు కదా సార్. లేదండి, ఇది ద్రౌపది అనిపిస్తుంది కానీ ఎంతో మంది కారణాలు ఉంటారు దాని వెనుక. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక చిన్న సార్ ఇక్కడ ఇంకొక చిన్న మిస్కన్సెప్షన్ ఉందండి. మీరు కర్మలు చేస్తే మీకు ఫలితం ఉండాలి కదా, రావాలి కదా అంటారు. ఏముంటుంది? అది కూడా ఇంకో కర్మ అయి ఉంటుంది.